సార్ అల్జీమర్స్ మీరు ఎట్లా ట్రీట్ చేస్తారు? నిద్రలేమితో కూడా చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. అంటే ఇట్లా బెడ్ పైకి వెళ్ళగానే నిద్ర పట్టక అటు ఇటు 12 దాటిపోయిన టైం కూడా ఉంటుంది. అవునమ్మా. అట్లాంటి వాటికి మీరు ఎట్లా ట్రీట్మెంట్ చేస్తారు? మీరు మంచి క్వశ్చన్ అడిగారు. చాలామందికి స్లీప్లెస్నెస్తో బాధపడుతుంటారు, టాబ్లెట్స్ వాడుతుంటారు. టాబ్లెట్స్ వాడినా కానీ సరిగా రాదు. ఫస్ట్ థింగ్ మా ట్రీట్మెంట్లో ఏంటంటే మేము పేషెంట్ వచ్చిన తర్వాత వాళ్ళకి యోగా నేర్పిస్తాం, అనులోమ విలోమ చేపిస్తాము, కపాలభాతి చేపిస్తాము, భ్రమరి ప్రాణాయామం చేపిస్తాము. వాళ్ళకు 30 minutes ఒక యోగా ట్రైనింగ్ ఇచ్చేస్తాం దాని గురించి. ప్లస్ మేము శిరోధార చేస్తాం. శిరోధార అంటే ఒక్కొక్క చుక్క ఆయిల్ పడుతుంది. దానివల్ల మన మైండ్ అనేది చాలా రిలాక్స్ అవుతుంది. ఫీల్ వెరీ ఫ్రెష్ అండ్ వీ ఫర్గెట్ ఎవ్రీథింగ్ ఆల్సో. తర్వాత ఇంకొకటి మేము ఏం చేస్తామంటే మా సెంటర్ స్పెషాలిటీ ఫేస్ రిఫ్లెక్సాలజీ అని చేస్తాం. ఈ ఫింగర్తో ఇలా ఓన్లీ విల్ నాట్ యూజ్ ఎనీ మెడిసిన్స్. ఇలా చేయడం వల్ల మా సెంటర్లో అయితే ఎప్పుడైతే మేము ఫేస్ రిఫ్లెక్సాలజీ చేస్తే ఎగ్జాక్ట్గా 6th minute పేషెంట్ పడుకుంటాడు. సపోజ్ నవ్ ఇట్ ఈస్ 2 o'clock అనుకోండి. ఇఫ్ యూ డూ ఏ థెరపీ ద పేషెంట్ స్లీప్స్ విత్ ఇన్ నో టైమ్. దీనివల్ల అంత మైండ్కి అంత రిలాక్సేషన్ అవుతుంది. దిస్ కాల్డ్ ఫేస్ రిఫ్లెక్సాలజీ. ఇలానే చేస్తాం అన్ని. ఒక 30 minutes మా థెరపిస్ట్ ఉంటారు, దే విల్ డూ ఇట్. అది చేయడం వల్ల చాలా రిలాక్స్ అవుతుంది, నిద్ర కూడా బాగా వస్తుంది. ప్లస్ ఇంకోటి పడుకునేటప్పుడు కొంచెం ఆవు నెయ్యి మన ఫుట్లో అన్ని పాయింట్స్ ఉంటాయి. మన హెడ్ పాయింట్ ఉంటుంది, అన్ని బాడీకి సంబంధించిన పాయింట్స్ అన్నీ ఉంటాయి కాబట్టి ఈజీ. ఇది కొంచెం పాదాలలో ఆవు నెయ్యి తీసుకొని కొంచెం ఇలా మసాజ్ చేయమండి. ఒక 2 minutes 3 మేమైతే ప్రొఫెషనల్గా 30 minutes ఫుట్ మసాజ్ చేస్తాము ఇక్కడ. ఎవరైతే మా సెంటర్కి రాని వాళ్ళు ఉన్నారనుకోండి, ఇంట్లో మా గ్రాండ్ చిల్డ్రన్తోనా కానీ ఎవరైనా పని వాళ్ళతోనా కానీ లివర్ లేరనుకోండి, సెల్ఫ్ కొంచెం ఆవు నెయ్యితో బాగా ఒక 5 minutes టైం చూసేసుకొని 3 minutes to 5 minutes బాగా మసాజ్ చేయాలి. లెఫ్ట్ సైడ్ రైట్ బాగా మసాజ్ చేయడం వల్ల ఇమ్మీడియట్గా నిద్ర వచ్చేస్తుంది. యూ ఫీల్ వెరీ అంటే మన ఆ పాయింట్స్ అన్నీ స్టిమ్యులేట్ అవుతాయి. లేదనుకోండి దాని ముందల గడ్డి ఉందనుకోండి, ఇంట్లోనే ఆర్టిఫిషియల్ గ్రాస్ పెట్టేసుకొని ఒక 15 నిమిషాలు నడవండి. ప్లస్ ఇలా అనులోమ విలోమ చేయండి. ఆల్ థెరపీస్ వల్ల. ప్లస్ ఫుడ్లో కోకోనట్ ఆయిల్ రికమెండ్ చేస్తున్నాం. యూ కెన్ ఆల్సో డ్రింక్ ఆల్సో వర్జిన్ ఆర్గానిక్ కోల్డ్ ప్రెస్ ఆయిల్ తీసుకోవచ్చు. డైలీ ఒక స్పూన్. ఎనీబడి కోల్డ్ ప్రెస్. చిన్నవాళ్ళు అయితే దే టేక్ ఇన్ కుకింగ్లో ఎవ్రీబడి కెన్ టేక్ 2 spoons తీసుకోవడం వల్ల మీ షుగర్ కూడా కంట్రోల్ అయిపోతుంది, అల్జీమర్ ప్రాబ్లం కూడా ఉంటుంది, తగ్గుతుంది. ప్లస్ రోజు ఓం చాంటింగ్ చేయండి అలా అలా. సో దానివల్ల కూడా బ్రెయిన్కి బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా అవుతుంది. సో ఇవన్నీ చేయడం వల్ల సో డెఫినెట్గా ఈ స్లీప్లెస్నెస్ ప్రాబ్లం తక్కువవుతుంది, అల్జీమర్స్ తక్కువవుతుంది. రోజు అలవాటు చేసుకోండి. చెప్పులు లేకుండా ఒక అరగంట 20 నిమిషాలు నడవడం వల్ల మన బాడీ పాయింట్స్ అన్నీ స్టిమ్యులేట్ అయిపోతాయి. అసలు అల్జీమర్స్ అనే వ్యాధి ఎందుకు వస్తుంది సార్? ఇది ఏంటంటే 90% బికాస్ ఆఫ్ ద ఏజ్. బికాస్ దెర్ ఆర్ సో మెనీ అదర్ మెడికల్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. సో బేసికలీ ముందు నుంచి ఒక 30 minutes యోగా చేయండి, ఆవు నెయ్యి తీసుకోండి, కోకోనట్ ఆయిల్ తీసుకోండి, మెడిటేషన్ చేయడం వల్ల తప్పకుండా ఆల్జీమర్స్ మనము తగ్గే ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఎర్లీగా రాదు, ఉన్న వాళ్ళకు కూడా తగ్గుతుంది. ఇవన్నీ తప్పకుండా తగ్గుతుంది. మా సెంటర్కి వస్తే మా దగ్గర ఒక 100 treatments ఉన్నాయి. మేము శిరోధార చేస్తాము, అభ్యంగం చేసేస్తాము, చాలా రకాలు. మా డాక్టర్స్ అందరూ చూసేసి ఎగ్జామ్ చేసేసి ఇప్పుడు ఆల్రెడీ అయితే అల్జీమర్కి ఏదో మందులు వాడుతున్నారు అనుకోండి, మెల్లమెల్లగా మా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి మెల్లమెల్లగా ఆ ట్రీట్మెంట్స్ అన్నీ తగ్గిస్తాం. థ్యాంక్ యూ.